వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సత్తపల్లి యూనిట్ ఆఫీస్ సెంటర్లో ఒక 5 మండలాలు వస్తాయి. 5 మండలాల్లో కూడా మాకు 156 స్కూల్ బస్సులు కానీ లేకపోతే కాలేజీ పిల్లల్ని తీసుకెళ్లే బస్సులు కానీ 156 ఉన్నాయి. 156లో ఈరోజు 13 జూన్ 2025 డేట్కి 131 వెహికల్స్కి ఫిట్నెస్ చేయించుకున్నారు. ఇంకా ఒక 25 వెహికల్స్ వరకు ఫిట్నెస్కి ఇంకా చేసుకోకుండా ఇంకా బాకీ ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా బండి కండిషన్స్లో లేకుండా అజాగ్రత్తగా కానీ ఏ విధంగా అంటే బండి కండిషన్ లేకుండా స్కూల్ కానీ కాలేజ్ యాజమాన్యం కానీ నడిపినట్లయితే మేము మా మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం మా వెహికల్స్కి కేసులు రాసి సీజ్ చేయబడుతుంది. అందుకని స్కూలు అండ్ కాలేజ్ యాజమాన్యానికి మేము గట్టిగా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్ బస్సులకి ఫిట్నెస్ లేకుండా నడపద్దు, రోడ్డు మీద తీసుకురావద్దు. తీసుకొచ్చిన ఎడల మేము కేసులు రాసి బండిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పెడతాం. దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దానివల్ల మీరు తొందరగా ఫిట్నెస్ చేయించుకుని ఎడల బండి నడపద్దు, రోడ్డు మీదకి ఎక్కకూడదు. ఇది ఇంకొకటి, ఏదైతే వెహికల్స్ ఇంకా ఫిట్నెస్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంజిన్ గేర్ బాక్స్ అన్ని కండిషన్స్లో పెట్టుకుని, అలాగే స్కూల్ పిల్లలు ఎక్కేటప్పుడు సైడ్ గ్రిల్స్ కానీ లేకపోతే నిలబడేటప్పుడు రాడ్స్ కానీ ఎన్ని కండిషన్స్లో ఉన్నట్టుగా, ఎమర్జెన్సీ డోర్ బాగా అంటే ఫంక్షనింగ్లు ఉన్నట్టుగా ఓపెన్ చేసేటప్పుడు తొందరగా ఓపెన్ అయ్యేట్టుగా, అలాగే వెనకాల రేడియం స్టిక్కర్ కానీ లేకపోతే స్కూల్ పిల్లలకి ఏమి ఇబ్బంది లేకుండా కింద డోర్ మ్యాట్స్ కానీ లేకపోతే సీట్స్ కానీ సీట్ కవర్స్ కానీ అన్ని కండిషన్స్లో పెట్టుకుని, అలాగే డ్రైవరు 60 years కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా డ్రైవింగ్ చేయడానికి ఎలా చేయొద్దు యాజమాన్యం. అలాగే వాళ్ళకి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవర్స్కి. అలాంటి వాళ్ళు మాత్రం మీరు ఎంగేజ్ చేసుకోవాలా. సో ఇవన్నీ కూడా కండిషన్స్ జాగ్రత్తలు తీసుకుని మాకు మిగిలిన ఈ 25 వెహికల్స్ కూడా ఫిట్నెస్కి తొందరగా మా ఆఫీస్ తీసుకొచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలని మేము గట్టిగా చెప్తున్నాం. లేని ఎడల మళ్ళొకసారి చెప్తున్నాను, మీకు వెహికల్స్ని సీజ్ చేసి దానికి తగిన ఫైన్ వేయబడినని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొన్ని స్కూల్స్ దగ్గర కానీ కాలేజీల దగ్గర కానీ ఈ మన ఓమ్నీ బస్సెస్ కానీ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ కానీ లేకపోతే ఆటోలు కానీ వాటిని ఉపయోగిస్తున్నారు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఎలా చేయము, వాటి మీద తగిన చర్యలు తీసుకుంటాం. వాటికి కూడా తగిన విధంగా కేసులు రాసి సీజ్ చేసి ఫైన్ వేయబడినని, చాలా అధికమైన ఫైన్ విధించబడుతుందని తెలియజేస్తున్నాం. అలాంటి వెహికల్స్ని ఎప్పుడు కూడా ఏ యాజమాన్యం కూడా ఎలా చేయొద్దు. అట్లాగే పేరెంట్స్ కూడా అలాంటి సరైన కండిషన్స్లో లేని లేకపోతే ఓవర్లోడ్గా ఉండే తీసుకెళ్తారు కాబట్టి ఆటోలో వాటిలో మీ పిల్లలకి భద్రత లేదు కాబట్టి పేరెంట్స్ కూడా ఎవరు కూడా అలాంటి వెహికల్స్లో పిల్లల్ని పంపించొద్దని మేము అడ్వైజ్ చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.